శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి. ఒకనాడు సూత మహర్షుల వారు శౌనకాది మహామునులతో ఈ విధంగా వివరిస్తున్నారు. వారికి కొన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. శౌనకాది మహర్షులందరికీ కూడా వారు సూత మహర్షుల వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అని అంటారు కదా, మరి అనాదిగా సృష్టి స్థితి లయ కార్యాలన్నీ కూడా వారే నిర్వహిస్తూ ఉంటారు. వేదశాస్త్ర పురాణాల ఆధారంగా పండితులు, వేదవేత్తలు త్రిమూర్తులు, సనాతులు అని, అలాగే పురాతన దేవతలని అందరూ చెబుతూ ఉన్నటువంటి విషయం. మరి వీరిని మించినటువంటి గొప్ప దైవం లేదని కూడా అంటారు. ఈ ముగ్గురు కూడా ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలని కూడా అంటారు. మరి త్రిమూర్తులలో విష్ణుమూర్తి సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు, మహా తేజస్వి అని కూడా అంటారు. అంతటి గొప్పవాడు ఒకనాడు యోగమాయకు వశుడై గాఢ నిద్రలోకి వెళ్లారు అని మీరే చెప్పారు. అసలు యోగ మాయకు వశుడై విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? విష్ణుమూర్తిని వశం చేసుకున్నటువంటి ఆ శక్తి ఎవరు? ఆ శక్తి పేరేమిటి? ఎలా ఉంటుంది? ఎలా జన్మించింది? పరమాత్ముడే పరాధీనుడై ఆ శక్తిని వశుడయ్యాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా సందేహాలను తమ యొక్క జ్ఞానోపదేశంతో తొలగించవలసింది అని కోరారు. అందుకు సూత మహర్షుల వారు శౌనకాదులకు చూసి, మహామునులారా, మీకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా పూర్తిగా తీర్చగలిగేవారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. బ్రహ్మపుత్రులు, సనాతనులు అయినటువంటి నారద, కపిల మహామునులు కూడా పూర్తిగా ఇందుకు సమాధానం చెప్పలేరు. అయినప్పటికీ కూడా నా ఛాయాశక్తుల మీ సందేహాలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. వేదాలు నారాయణ్ణి జగద్రక్షకుడిగా, జగత్పాలకుడిగా కీర్తిస్తూ ఉన్నాయి. అయినను విష్ణువు అని, వాసుదేవుడు అని, జనార్దనుడు అని జనులు స్తుతిస్తూ పూజిస్తూ ఉంటారు. విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి, కమలం నుండి జన్మించినటువంటి బ్రహ్మదేవుడు ఈ యొక్క చరాచరమైనటువంటి ప్రాణకోటిని సృష్టిస్తూ ఉంటాడు. కైలాసనాథుడైన బ్రహ్మ సృష్టించి విష్ణువు పాలించినటువంటి సర్వ జగత్తును పరమేశ్వరుడు తనలో లీనం చేసుకుంటాడు. వీరు కాక సూర్యచంద్రులు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైనటువంటి దేవతలు సృష్టి స్థితి లయ కార్యాలలో తమ వంతు విధి నిర్వహాన్ని చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, బ్రహ్మను సృష్టించేటటువంటి శక్తి ఉంది కాబట్టి సృష్టి చేస్తున్నాడు. విష్ణువులో రక్షించే పాలించేటటువంటి శక్తి ఉంది కాబట్టి ఈ సృష్టిని పరిరక్షిస్తున్నాడు. శివుని లయం చేసుకునేటటువంటి శక్తి ఉంది కాబట్టి, అలాగే ఆదిశేషుడు ఆది కూర్మాలకు భూమిని భరించేటటువంటి శక్తి ఉంది. అగ్నికి దహన శక్తి, సూర్యునికి ప్రకాశమైనటువంటి శక్తి, వాయువుకు ప్రేరణ శక్తి, ప్రాణశక్తి ఉన్నాయి. ఈ శక్తులు వీరికి లేకపోతే అసలు వీరు ఏమీ చేయలేరు కదా. విష్ణువులో సాత్విక శక్తి లేకపోతే అతను నిశ్చేష్టుడు. బ్రహ్మలో రజస శక్తి లేకపోతే ఈ సృష్టిని చేయలేడు. అలాగే శివునిలో తామస శక్తి లేకపోతే లయం కార్యం జరగదు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండ సృష్టి స్థితి వినాశనానికి శక్తియే మూల కారణం. ఈ శక్తే లేకపోతే త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఎవ్వరూ కూడా తమ తమ విధులు నిర్వర్తింప చేయలేరు. ఈ శక్తి సగుణ శక్తి, నిర్గుణ శక్తి అనేటటువంటి రెండు రకాలుగా ఉంటుంది. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసన చేస్తారు. సగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసన చేస్తారు. ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించేది ఈ యొక్క శక్తి స్వరూపిణియే. విధి విధానంగా చూస్తే తప్పకుండా అన్ని కోరికలు తీరుస్తుంది. జనులు అజ్ఞానం చేత ఈ పరాశక్తి దేవిని గుర్తించలేకపోతున్నారు. తెలిసినటువంటి జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానం బోధిస్తూ ఉన్నారు. కలి ప్రభావం చేత మరికొందరు పాషాండ ధర్మాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మునులారా, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ యొక్క పరాశక్తిని నిత్యము ధ్యానిస్తూ ఉంటారు. తెలుసా? ఈ తల్లి యొక్క అనుగ్రహం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. అలాగే యజ్ఞ యాగాదులు చేసేది
పరాశక్తి కరుణా కటాక్షం కోసమే కదా. కాబట్టి మనమందరం కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క పరదేవత అయినటువంటి శక్తి స్వరూపాన్ని ధ్యానించాలి, సేవించాలి, అలాగే పూజించాలి. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసినటువంటి నిర్ణయమని మా గురువైనటువంటి వ్యాసుల వారు నాకు చెప్పారు. నారద మహర్షి మా గురువు గారికి చెప్పారు. నారదునికి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి బోధించారు. కాబట్టి మీ సందేహాలు వీడండి. ఇతరుల మాటలు వినకండి. వినినా కూడా మీరు పట్టించుకోకండి. శక్తియే ఆరాధింపదగినటువంటి పరతత్వమని తప్పకుండా గ్రహించండి. శక్తి లేనటువంటి ఆస్తికుడు ఎలా ఉంటాడో ప్రత్యేకంగా మీరు చూసి ఉంటారు. కాబట్టి ఈ జీవులందరూ కూడా ప్రాణం అందరిలో ఉన్నటువంటి శక్తిని తప్పకుండా తెలుసుకోవాలి, పూజించాలి. మహామాయ స్వరూపాలని సృష్టి నిలయం చేసేదానివి, చావు పుట్టుకలు లేనిదానివి, దుష్టులపై కోపగించేదానువు, ఇహపరములందు భక్తి ముక్తి ఇచ్చేదానువు, మంగళస్వరూపిణి అయినటువంటి దేవి, నీకు నా నమస్కారం చేస్తున్నానమ్మా. నీ యొక్క సగుణ రూపం కానీ నిర్గుణ రూపం కానీ నాకు అస్సలు తెలియదు. లెక్కకు మించినటువంటి అసంఖ్యాకమైనటువంటి నీ యొక్క చరిత్రలు నాకు తెలియవు. నాపై ప్రసన్నురాలువై ఈ యొక్క మధుకైటువులను సంహరించేటటువంటి మార్గాన్ని అన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మధుకైటువుల యొక్క సంహారానికి చేసినటువంటి దేవస్థుతి అని సూత మహర్షుల వారు చెప్పగా, శౌనకాది మునులు ఆది పరాశక్తి యొక్క మహత్యం విన్న తర్వాత సూత మహర్షిని, మహర్షి మీరు ఆ అమ్మ గురించి చెబుతూ ఉంటే వినాలి అని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. కాబట్టి ఆ దేవి యొక్క మహిమల గురించి తెలిపేటటువంటి కథ ఏమైనా ఉంటే చెప్పండి. అలాగే మా మనసుకు వాటిని వినాలి అని ఎంతగానో ఉంది అని చెప్పి అడగగా, అందుకు సూత మహర్షుల వారు ఈ విధంగా అంటారు. నా జన్మ పావనమవుతుంది, తప్పకుండా చెబుతాను, విని ఆలకించండి అంటూ దేవి యొక్క బీజాక్షర మహిమను తెలిపేటటువంటి సుదర్శనుడి కథ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని ద్రవసంధి అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ధర్మంగా పరిపాలన సాగేటటువంటి ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేవారు. ధ్రువసంధి కార్యక్రమాలు లోక ప్రసిద్ధం అవడంతో శత్రుభయం, చోరభయం ఆ రాజ్యంలో ఎప్పుడూ ఉండేది కాదు. ధ్రువసంధికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పట్టమహిషి మనోరమ, అయితే రెండో భార్య లీలావతి. ఆ రాజు ఇద్దరు భార్యలతోనూ సకల సుఖాలను అనుభవిస్తూ ఉండేవాడు. పెద్ద భార్య మనోరమకు కొంతకాలానికి సుదర్శనుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. మరో నెలకు రెండో భార్య లీలావతికి శత్రుజిత్తు అనేటటువంటి పుత్రుడు జన్మించారు. అయితే వారిద్దరికీ కూడా జాతకర్మలు చేశారు. ఇద్దరికీ విద్యాభ్యాసం సాగుతూ ఉండేది. శత్రుజిత్తు చిన్నతనంలోనే మంచి మాటకారిగా తయారై అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఇక పెద్దవాడైనటువంటి సుదర్శనుడు గౌరవ మర్యాదలతో అందరినీ కూడా ఆకట్టుకునేవాడు. కాబట్టి తండ్రికి ఎక్కువగా శత్రుజిత్తు మీద ఎంతో ప్రీతి. కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువసంధి వేట నిమిత్తమై అడవికి వెళ్లారు. అనేకమైనటువంటి క్రూర మృగాలను వేటాడుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక వెదురు పొద నుండి సింహరాజు మీదకు వస్తుంది. ఇక రాజు ఎలాగోలా తట్టుకుని కత్తితో ఎదురుదాడి చేస్తాడు. సింహం పంజా విసురుతుంది. ఇరువురు కూడా పోరాడతారు. అటు సింహం, ఇటు రాజు ఒకేసారి మరణించారు. ఈ వార్త చేరడంతో రాజగురువు వశిష్ఠుడు మంత్రి సేనాధిపతులతో అక్కడికి వస్తాడు. ధ్రువసంధికి అక్కడే అంత్యక్రియలు చేసి అయోధ్యకు తిరిగి వస్తారు. అందరూ కూడా సమాలోచనలు జరిపి రాజుగారి పెద్ద కొడుకైనటువంటి శాంతసబాబు స్వభావుడైనటువంటి సుదర్శనుని రాజును చేద్దామని చెప్పి నిర్ణయానికి వస్తారు. ఆల్రెడీ మరణవార్త తెలియడంతో పెద్ద భార్య మనోరమ తండ్రి సూరసేనుడు, చిన్న భార్య లీలావతి తండ్రి యుధాజిత్ తమ యొక్క సేనలతో అయోధ్యకు వస్తారు. యుధాజిత్ సుదర్శనుడికి పట్టాభిషేకం ఒప్పుకోకుండా తన మనవుడైనటువంటి శత్రుజిత్తుని రాజును చేయాలని చెప్పి పట్టుబడతారు. ఇక దూరసేనుడు ధ్రువసంధి పెద్ద కొడుకు తన మనవడు సుదర్శనుడే రాజును చేయాలని చెప్పి రాజ సాంప్రదాయాన్ని పాటించాలి అని అంటాడు. మాటా పెరిగి సూరసేనుడు యథాజిత్తు యుద్ధానికి సిద్ధమవుతారు. అలా అయోధ్య బయట రణరంగంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో సూరసేనుడు మరణిస్తాడు. యుధాజిత్తు విజయాన్ని సాధిస్తాడు. విషయం తెలుసుకున్నటువంటి మనోరమ దుఃఖిస్తుంది.
తన కొడుకు సుదర్శనుని కూడా తప్పకుండా యుధాజిత్తుతో చంపేస్తాడని చెప్పి నమ్మకస్తుడైనటువంటి మంత్రి సలహాతో సుదర్శనుని వెంటబెట్టుకుని తండ్రి సూరసేనుడి యొక్క అంత్యక్రియలు చేసేందుకు వెళుతున్నానని చెప్పి సవతి లీలావతికి చెప్పి అయోధ్య రహస్య మార్గాన్ని విడిచి బయలుదేరి వెళుతుంది. యుద్ధభూమిలో తండ్రి కళేబరాన్ని చూసి ఎంతో దుఃఖించి అంత్యక్రియలు చేయించి గంగా తీరం వైపు బయలుదేరి వెళుతుంది. అలా చిన్న తెప్పలో గంగానదీ తీరం దాటి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఇచ్చి వారి వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత తమ యొక్క ఆశ్రమానికి శరణు కోరి వచ్చామని తెలుసుకుని వారిని కాపాడుతాడు భరద్వాజ మహర్షి. వారికి శరణాం అభయాన్ని ఇచ్చి ఆశ్రమంలో సురక్షితంగా ఉండమని చెబుతాడు. ఇక అక్కడ మనోరమ అలాగే సుదర్శనుడు వారితో పాటు వచ్చినటువంటి మంత్రి అక్కడ తలదాచుకుని ఉంటూ ఉండేవారు. అక్కడ అయోధ్యకు వచ్చినటువంటి యుధాజిత్తు అంతఃపురం అంతా కూడా సుదర్శనుని చంపాలని వెతుకుతూ ఉంటాడు. సుదర్శనుడు మాత్రం కనిపించకపోయేసరికి చారులను వాడి యొక్క జాడను తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అలా ఒక శుభ ముహూర్తాన తన మనవడైనటువంటి శత్రుజిత్తుకు పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటిస్తాడు. ఇక రాజ్యమంతా కూడా ఉత్సవాలు చేయిస్తాడు. ప్రజలు మాత్రం లోపల సుదర్శను తలుచుకుని బాధపడుతూ ఉండేవారు. యుధాజిత్తు కొంతకాలం అయోధ్యలో ఉండి మనవడి యొక్క పరిపాలనను పటిష్టం చేసిన తర్వాత తిరిగి అక్కడి నుండి ఉజ్జయినికి వెళ్ళిపోతాడు. అలా కొన్నాళ్లకు చారుడు ద్వారా సుదర్శనుడు మనోరమ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. చంపేయాలని చెప్పి యుధాజిత్తు సేనలతో కలిసి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు. ఇక అక్కడకు చేరుకున్న తర్వాత భరద్వాజ మహర్షి ఆమెను నిశ్చితంగా ఉండమని చెప్పి యుధాజిత్తుతో నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపోమని చెప్పి ఆదేశిస్తాడు. లేదంటే నా యొక్క శాపానికి నీవు తప్పకుండా గురి అవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యుధాజిత్తు తన మంత్రులతో చర్చిస్తాడు. సుదర్శనుని వదిలేస్తే పెరిగి పెద్దవాడై శత్రుజిత్తుకి శత్రువు అవుతాడు కదా అని చెబుతాడు. ఇక మంత్రులందరూ కలిసి భరద్వాజ మహర్షి శాపానికి గురికాకుండా తిరిగి మన నగరానికి వెళ్ళిపోదామని చెబుతారు. ఇక భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు అనవసరం, మహర్షి కోపానికి బలి కావటం మంచిది కాదు అని చెప్పి సలహా ఇస్తారు. ఇక యుధాజిత్తు అందుకు అంగీకరించి తిరిగి ఉజ్జయినికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుదర్శుణ్ణి భరద్వాజు దగ్గరకు తీసుకుని, సుదర్శన, నీవు తప్పకుండా మంచి యోగం నీకు సిద్ధించాలి అంటే నీవు మహామాయ అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి యొక్క నామాన్ని అలాగే ఆ అమ్మాయి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొంది తీరాలి. అలా పొందాలి అంటే నేను నీకు ఒక మంత్రోపదేశాన్ని చెబుతాను. దీనిని నువ్వు భక్తి శ్రద్ధలతో పఠించు. తప్పకుండా నీకు మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మ, నీకు ఆ అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని చెప్పి సుదర్శనుడికి మంత్రోపదేశాన్ని చేస్తాడు భరద్వాజుడు. ఆ తర్వాత ఆడుతున్నా, చదువుతున్నా, నిద్రపోతున్నా 24 గంటలు కూడా ఆ యొక్క బీజాక్షర మంత్రోపదేశాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. సుదర్శనుడికి ఆ మంత్రజపానికి గురువు లేడు, ఛందస్సు లేదు, న్యాయం లేదు. అప్రయత్నంగా సుదర్శనుడి మనసులో నిరంతరం ఆ జపం సాగుతూ ఉండేది. అలా 11 ఏళ్లు రావటంతో ఆశ్రమంలో మునులందరూ కూడా సుదర్శనుడికి ఉపనయనం చేశారు, వేదాభ్యాసం చేశారు, ధనుర్వేదం నేర్పించారు, నీతి న్యాయశాస్త్రాలు అన్నీ కూడా నేర్పించారు. బీజాక్షర జపం వలన అన్ని విద్యలు కూడా క్షణాల్లోనే సుదర్శనుడికి వచ్చేస్తూ ఉండేవి. సకల విద్యలు, కళలు, శాస్త్రాలలో నైపుణ్యం సంపాదించేవాడు. సురత్వంతో పాటు అందమైనటువంటి రూపం కూడా వచ్చింది. చుట్టుపక్కల రాజ్యాలలో సుదర్శనుడి గుణగుణాలు, అందచందాలు, ధైర్య పరాక్రమాలు వ్యాపించి ప్రసిద్ధుడిని చేస్తాయి. అలా ఒకనాడు రక్తాంబరధారిణి, రక్తవర్ణ రక్త సర్వాంగభూషణి, వైష్ణవ శక్తిగా గరుడ వాహనంపై శ్రీదేవి సుదర్శనుడికి ఒకరోజు ఏకాంతంలో దర్శనమిస్తుంది. సుదర్శనుడు జగదాంబకు నమస్కారం చేసి స్తుతిస్తాడు. దేవి ప్రసన్నమైనటువంటి వదనంతో త్వరలోనే కళ్యాణం, రాజ్యప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించి అమ్మ అదృశ్యమవుతుంది. అలా కొంతకాలానికి నదీ తీరాన విహారిస్తూ ఉన్నటువంటి సుదర్శనుడికి ఒక దివ్యమైనటువంటి ధనస్సు బాణాలు ఉన్నటువంటి తునిరము, వజ్ర కవచము లభిస్తాయి. దేవి యొక్క ప్రసాదమని చెప్పి ఆ సుదర్శనుడు స్వీకరించి వాటిని ధరిస్తాడు. సుదర్శనుడు చేస్తున్నటువంటి బీజాక్షర జప మహిమతో ప్రతిరోజు కూడా రాత్రి కలలో దేవి యొక్క దర్శనం పొందుతూ ఉండేవాడు. ఆమెకు సేవలు చేస్తూ ఉండేవాడు.
అలా ఉండగా అదే రాజ్యానికి చెందినటువంటి కాశీరాజు అనేటటువంటి ఒక రాజు ఎంతో బలపరాక్రమవంతుడు. అతని శశికళ అనేటటువంటి కుమార్తె ఉండేది. ఆమె రూప యవ్వనమైనటువంటి సంపన్న గుణవతి. సుదర్శనుడి యొక్క అందచందాలు, గుణగణాలు, పరక్రమాలు గురించి విని అయోధ్య రాజకుమారుడు అని తెలిసి ప్రేమ పెంచుకుని వివాహం ఆడాలని చెప్పి అనుకుంటుంది. ఇక అదే రోజు రాత్రి ఆమె కలలో జగదాంబ కనిపించి, సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని వరించి వివాహం ఆడవలసింది. అలాగే ఆ విధంగా నీకు వివాహం ఆడితే అంతా మంచి జరుగుతుంది, నీ కోరికలన్నీ తీరుతాయని చెప్పి వరాన్ని ఇచ్చి అమ్మ అంతర్ధానమైంది. నిద్ర లేచినటువంటి శశికళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. కన్న తల్లి చిలికెత్తలు అంతా ఆనందానికి కారణమేమిటి అని అడిగినా కూడా సిగ్గుతో నవ్వి తల వంచుకుంది. కానీ ఏమాత్రం చెప్పలేదు. అలా ఒక రోజున చెలికత్తలతో వనంలో పువ్వులు కోస్తూ ఉన్నటువంటి శశికళకు భరద్వాజ ఆశ్రమం నుండి వస్తున్నటువంటి బ్రాహ్మణుడు కనిపిస్తాడు. శశికళ నమస్కరించి ఆ ఆశ్రమం యొక్క విశేషాలను అడుగుతుంది. బ్రాహ్మణునికి శశికళ మనసులో ఉన్నటువంటి మాట తెలిసిందో ఏమో కాని ఆమెతో భరద్వాజ ఆశ్రమంలో అయోధ్యరాజు ధ్రువసంధి మనోరమల కుమారుడు సుదర్శనుడు ఉన్నాడు. అందం పరాక్రమం కలిపి బ్రహ్మ ఆ యువకుణ్ణి సృష్టించాడు. నా మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోవద్దు. నీకు అతని సరిజోడు, అలాగే అతనికి నీవు, మీ ఇద్దరూ కూడా వివాహం తప్పకుండా చేసుకోవాలి. జగదాంబ ఆదిపరాశక్తి యొక్క కోరిక అది అని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక శశికళ విరాహ వేదనం మరింత పెరిగి రాజ్యభవనం అంతా కూడా వెలిసిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. కాశీరాజుకు కూతురు యొక్క పరిస్థితి తెలిసి పండితుల, మంత్రుల, వైద్యుల యొక్క సలహాలతో కూతురు వివాహానికి స్వయంవరం ప్రకటించారు. శశికళకు జరుగుతున్న స్వయంవరం సంగతి తెలుసుకున్నటువంటి సుదర్శనునికి అతను ప్రేమిస్తున్నటువంటి విషయం చెలికత్త ద్వారా తల్లికి చెప్పగా తల్లి వైదర్భి భర్త కాశీరాజుకు చెబుతుంది. రాజ్యం కోల్పోయి భరద్వాజ ఆశ్రమంలో ఆశ్రయం పొందినటువంటి సుదర్శనుడికి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. స్వయంవరానికి వచ్చే వరులలో ఒకరిని వివాహం చేసుకోవాల్సిందే అని అంటాడు. రాజు తండ్రి మాట తల్లి ద్వారా విన్నటువంటి శశికళ తాను సుదర్శనుని తప్ప వేరే వారిని చేసుకోనని ఖచ్చితంగా చెబుతుంది. ఒక వేద పండితుణ్ణి పిలిచి అతనిని భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, రాకుమారా, నేను వరించాను, ఇది జగదాంబ యొక్క సంకల్పం కూడాను, కలలో ఆమోదం తెలిపి ఆమెని ఆశీర్వదించింది. మీరు స్వయంవరానికి వచ్చి నన్ను వివాహం ఆడండి అని సుదర్శనుడికి చెప్పమని చెప్పి సందేశం పంపిస్తుంది. కుమార్తె నిశ్చయం తెలిసినటువంటి కాశీరాజు ఆలోచనలో పడతాడు. శశికళ సందేశం విన్నటువంటి సుధీర్ణుడు స్వయంవరానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇక నిషాదరాజు రథాన్ని ఏర్పాటు చేస్తాడు. భరద్వాజ మహర్షి అనుమతి తీసుకుని ఆశీర్వాదాన్ని పొంది సుదర్శనుడు తల్లి మనోరమతో కలిసి రథంలో కాశీకి బయలుదేరి వెళతాడు. కాశీరాజు సుదర్శనుడికి స్వాగతం పలికి తగినటువంటి విడితి ఏర్పాటు చేస్తాడు. వివిధ దేశాల రాకుమారులు చాలా మంది ఆ స్వయంవరానికి వస్తారు. యుధాజిత్తు మనవడు శత్రుజిత్తుని వెంట తీసుకుని అక్కడకు వస్తాడు. రాకుమారుల మధ్య సంభాషణలో సుదర్శనుడు తల్లితో కలిసి స్వయంవరానికి వచ్చాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. రాజ్యం లేనివాడికి శశికళ ఎరవలుస్తుంది అని అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. యుధాజిత్తు కల్పించుకుని స్వయంవరంలో సుదర్శనుని చంపి తీరుతాను. కాశీరాజు స్వయంవరాన్ని ప్రకటించిన తర్వాత మా అమ్మాయి శశికళ సుదర్శనుని ఇష్టపడుతుంది, అలాగే తనే స్వయంవరానికి రమ్మని చెప్పి ఆహ్వానం కూడా పంపించింది అని చెబుతాడు. ఇక కాశీరాజు యొక్క అభిప్రాయం విన్న తర్వాత రాకుమారులందరూ కూడా సమాలోచన జరిపి సుదర్శనుని పిలిపిస్తారు. సుదర్శనుడు వస్తాడు. వారు అతనితో, మేము ఆహ్వానంపై సేనలతో వచ్చాము. నీ సోదరుడు శత్రుజిత్తు కూడా తన తాత యుధాజిత్తు సేనలతో కలిసి వచ్చాడు. వారు నిన్ను చంపాలి అనుకుంటున్నారు. నీవు ఒంటరిగా వచ్చావు, ఏం చేయాలి అనుకుంటున్నావు చెప్పు అని అడుగుతారు. అప్పుడు సుదర్శనుడు, ఆదిపరాశక్తి అయినటువంటి వైష్ణవి అమ్మవారు నాకు కలలో కనిపించారు. ఆమె యొక్క ఆదేశంతో రాజకుమారి పిలవగా ఇదిగో నేనిలా వచ్చాను. ఏం జరిగినా కూడా నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. జగదాంబే అన్నీ చూసుకుంటుంది అని అంటాడు. జగదాంబ మాటపై వచ్చాను అన్నటువంటి మాటను రాకుమారులలో పరివర్తన వచ్చింది. సుదర్శన, నీ మాట నమ్ముతున్నాం. అమ్మ అనుగ్రహం నీకుంది, కానీ యుధాజిత్తు నిన్ను చంపాలి అని అనుకుంటున్నాడు కదా.
ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అంటారు. వారి మాట లెక్కలేనటువంటి సుదర్శనుడు, ఆ దేవి యొక్క దయ నాకెప్పుడూ ఉంటుంది, కాబట్టి ఏమీ జరగదు, మీరు నిశ్చితంగా ఉండండి అని చెప్పడంతో అందరూ రాకుమారులు కూడా తమ తమ విడిది మందిరాలకు వెళ్ళిపోయారు. రాకుమారులందరూ కూడా రాజ్యసభలోకి వచ్చి ఆసీనులై ఉంటారు. కాశీరాజు కుమార్తెను పిలిచి, నీకు నచ్చినటువంటి రాకుమారుని వరించి వివాహమాడు అని పలుకుతాడు. శశికళ నమస్కరించి, తండ్రి, నేను రాకుమారుల మధ్యకు వెళ్ళలేను, సుదర్శనునే వరించాను, దేవీమాత యొక్క దయతో అతన్నే పెళ్లాడతాను, మంచి ముహూర్తం ఏర్పాటు చేసి వివాహం చేయండి అని చెబుతుంది. కాశీరాజు కూడా కూతురి మాట సమంజసం అనిపిస్తుంది. ఏదైతే అదైందని చెప్పి ఒంటరిగానే సభాభవనానికి వెళ్ళి అక్కడ ఆసీనులై ఉన్నటువంటి రాజకుమారులకు నమస్కరించి, రాకుమారులారా, నా కుమార్తె స్వయంవరానికి రానంది, నేను ఆమె తల్లి ఎంత చెప్పినా కూడా వినడం లేదు, నన్ను క్షమించండి, మీకు రత్నాలు, ఆభరణాలు, వైడూర్యాలు, వస్త్రాలు సమర్పిస్తాను, మీరు మరలా తిరిగి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని వేడుకుంటాడు. ఇక ఆ రాకుమారులందరూ కూడా లేచి నిలబడతారు. ఆ యుధాజిత్తు మాత్రం కోపంతో, రాజా, స్వయంవరానికి మాకందరికీ కూడా ఆహ్వానాలు పంపించి రప్పించావు కదా, ఇప్పుడు మీ అమ్మాయిని ఆ సుదర్శనుడికి కట్టబెట్టాలని స్వయంవరం లేదంటున్నావు, ముందు నేను నిన్ను చంపి ఆ తర్వాత సుధర్ముని కూడా తప్పకుండా చంపుతాను, నా మనవడైనటువంటి శత్రుజిత్తుతో నీ కూతురు వివాహం చేస్తాను, 5 నిమిషాల సమయాన్ని ఇస్తున్నాను, నీ భార్య కూతురు మంత్రులతో ఆలోచించి చెప్పు అని చెబుతాడు. అప్పుడు కాశీరాజు దిక్కుతోచక భార్య వద్దకు వెళ్ళి విషయాన్ని చెబుతాడు. ఆమె శశికళ దగ్గరకు వెళ్ళి, స్వయంవరానికి వచ్చి ఎవరినో ఒకరిని వరించి వివాహం చేసుకో, అక్కడి వారందరూ కూడా అలా జరగకపోతే సుదర్శనుని మీ నాన్నను చంపి బలవంతంగా శత్రుజిత్తుకి ఇచ్చి నీ వివాహం చేస్తామని చెబుతూ ఉన్నారు అని చెబుతుంది. తండ్రి కూడా రక్తపాతం ఆపడానికి ప్రేమను త్యాగం చేయమని చెబుతాడు. ఇక శశికళ తల్లిదండ్రులు చెప్పింది ప్రశాంతంగా మౌనంగా వింటుంది. దృఢనిశ్చయానికి వచ్చి, తండ్రి, దేవి యొక్క ఆశీస్సులు నాకు సుదర్శనుడికి ఉన్నాయి, నీకు భయంగా ఉంటే నన్ను ఈ రాత్రికే సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేసి పంపించు, నీతో కలిసి రథంపై నగరం వదిలి వెళ్ళిపోతాను, మా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెబుతుంది. ఇక కూతురి మాటలలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కాశీరాజుకు ధైర్యం కలిగిస్తుంది. ఆమె చెప్పినట్లు చేసేందుకు నిశ్చయించుకుంటాడు. రాజ్యసభకు వెళ్ళి నమస్కరించి, రాకుమారా, స్వయంవరం రేపు జరుగుతుంది, ఈ రోజు మీ విడితి గృహాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపటికి మా అమ్మాయిని ఒప్పించి స్వయంవరం జరిపిస్తాను అని చెబుతాడు. ఇక రాజకుమారులందరూ కూడా అందుకు అంగీకరించి తమ విడితి మందిరాలకు వెళ్ళిపోతారు. ఆ రాత్రి పురోహితులను రప్పించి రహస్యంగా తన భవనంలో సుదర్శనుడికి శశికళకి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలా వెంట వెళ్లేందుకు 200 చొప్పున రథాలు, ఏనుగులు, హంసలు, బాణాలతో సైనికులతో బహూకరిస్తాడు. ఇక కాశీరాజు సుదర్శనుడు తల్లైనటువంటి మనోరమ వద్దకు వెళ్ళి, దేవి యొక్క అనుగ్రహం ఉందని చెప్పి ఈ కళ్యాణం చేశాను, మీ మనసులో కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా తీరుస్తాను అని అంటాడు. మనోరమ ఆయనతో, మహారాజా, కూతురి కోరిక మన్నించి ఇంతమంది బలవంతులైనటువంటి భూపతులను కాదని రాజ్యం లేనటువంటి మా అబ్బాయితో వివాహం చేశారు, మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నాను, పరమాంబిక దయతో మా రాజ్యం లభిస్తుంది, మీ కూతురు సుఖపడుతుంది అని పలుకుతుంది. ఇక స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులందరికీ కూడా నగరం బయట విడితి గృహాలలో ఉంటారు. సుదర్శనుడికి శశికళకు వివాహం జరిగింది అనేటటువంటి విషయం వారికి కూడా తెలుస్తుంది. కాశీరాజు నగర ద్వారాలు మూసివేసి తాను ఒక్కడే రాజకుమారుల దగ్గరకు వెళ్ళి, మా అమ్మాయి రాత్రికి రాత్రే సుదర్శనుడి వివాహం చేసుకుంది, మమ్మల్ని క్షమించండి, మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వారిని కూడా ఆశీర్వదించండి అని కోరుకుంటాడు. ఇక రాకుమారులందరూ కూడా, కాశీరాజా, మీ అమ్మాయి వివాహం జరిగిపోయింది, మేము మా రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోతున్నాము, మీరు పెళ్లి తర్వాత కార్యక్రమాలేమో ఉంటాయి కదా, వాటిని చూసుకోండి అని చెప్పడంతో కాశీరాజు వీరందరూ కూడా ఏదో ఆలోచనలో ఉన్నారు అని నగరంలోకి వచ్చినటువంటి సైనిక రక్షణ పెంచుతాడు. కాశీరాజు అనుకున్నట్లుగానే యుధాజిత్ నాయకత్వంలో రాకుమారులు సుదర్శనుడు, శశికళ భరద్వాజ ఆశ్రమానికి వెళ్లి త్రోవలో దారి కాచారు. సుదర్శనుని మనోరమను చంపి శశికళను అపహరించాలి అనేది వారి యొక్క పన్నాగం. అలా చారుల ద్వారా పసిగట్టినటువంటి
సుబాహుడు పెళ్లి తర్వాత కార్యాలు ముచ్చట్లు అన్నీ చెప్పి 6 రోజులు నగరం లోపల ముంచేశాడు. చివరకు సుదర్శనుడు బలవంతం చేయటంతో కొద్ది సైన్యంతో వారిని ముందుకు పంపించి వెనుక చతురంగ బలాలతోనూ బయలుదేరి వెళ్ళాడు. ఆ భీకరమైనటువంటి యుద్ధంలో సుదర్శనుడికి అలాగే కాశీరాజుకు వారితో యుద్ధం చేసేటటువంటి సేనలు కానీ సైన్యం కానీ లేకపోవడంతో అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. దేవీమాత ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది. సింహవాహనంపై దివ్య యుధాలు, దివ్యాభరణాలు, దివ్య వస్త్రాలను ధరించి రాకుమారులందరూ కూడా చూస్తూ ఉండగా అమ్మ ప్రత్యక్షమైంది. సైనికులందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. సుదర్శనుడు, శశికళ, మనోరమ దేవీమాతకు నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి వచ్చింది చూడమని చెప్పి మామగారు కాశీరాజుకు చూపించి నమస్కరింపచేశారు. మహారాజా, జగన్మాత ఆదిశక్తి నాకు తోడుగా వచ్చింది. ఇక విజయం మనదే అని చెప్పి ఆదిశక్తికి శిరస్సు వంచి నమస్కరించి కామ బీజాక్షరం క్లిన్ అని జపించాడు. ఇక జగదాంబ వాహనమైనటువంటి సింహవాహనం ఒక్కసారిగా భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా గర్జించింది. శత్రు సైన్యమంతా కూడా దద్దరిల్లి పారిపోయారు. సుదర్శనుడు తమ యొక్క పరిహారంతో శత్రుసేనల మధ్య నుంచి ముందుకు కదిలాడు. అందరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. యుధాజిత్తు శత్రుజిత్తులకు బుద్ధి రాలేదని చెప్పి ఆకాశం నుండి ధనుసు ద్వారా 2 బాణాలను వారిపై ప్రయోగించింది. అమ్మ శత్రుజిత్తు, యుధాజిత్తు ఇద్దరూ కూడా మరణించారు. కాశీరాజు దేవీమాతను అనేక విధాలా స్తుతించాడు. ఆ అమ్మ ప్రసన్నమైనటువంటి వదనంతో వరం కోరుకోమని అడిగింది. అప్పుడు కాశీరాజు అమ్మవారిని కాశీనగరంలో శ్రీనివాసం ఏర్పరచుకొని నన్ను, నా ప్రజలను, రాజ్యాన్ని కాపాడుతూ రక్షించమని కోరాడు. యథాశక్తి తదాస్తు అని భూమండలం ఉన్నంత వరకు ఈ కాశీనగరంలో నేను నివసిస్తూ ఉంటాను అని చెప్పి అభయం ఇస్తుంది. బీజాక్షర జపాన్ని చేస్తున్నటువంటి సుదర్శనుడితో సుదర్శన అయోధ్య నగరం వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించు, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజలు ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకు, నీ ప్రజలకు, నగరానికి రక్షణగా నేనెప్పుడూ ఉంటాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేషమైనటువంటి అర్చనలు జరిపించు అని చెప్పి అమ్మవారు అదృశ్యమవుతుంది. మార్గశిర మాసంలో ఎంతో అద్భుతమైనటువంటి కథ తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా బీజాక్షర మంత్రం క్లిమ్ అని కామెంట్ చేయండి.